హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మీకు శనగలు యూస్ చేసి వడలైతే చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3 కప్పుల దాకా శనగలు తీసుకొని ఒక 12 అవర్స్ దాకా, మినిమం 5-6 అవర్స్ దాకా నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లోకి ఒక 4-5 రెమ్మల కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ దాకా వాము, ఒక 10 దాకా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలనుకున్న వాళ్ళు కేవలం ఈ శనగలు మాత్రమే మిక్సీ పట్టుకొని మిగతావన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకొని కూడా వడలు చేసుకోవచ్చు. కానీ ఇలా చేసినట్టయితే వడలు అనేవి సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తాయి. సో అందుకని నేను అన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకొని, వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ మిక్సీ తిరిగేటంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. వీలైనంత గట్టిగా పిండి రెడీ చేసుకొని ఇప్పుడు వడల్లాగా వేసేసుకోవడమే. ఇవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఇది చాలా హెల్తీ స్నాక్ ఐటమ్ పిల్లలకి, ఎస్పెషల్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్. శనగలు అనేవి చాలా మంచివి. సో మనం శనగలు ఎప్పుడు కూడా గుగ్గిలలాగానే వేస్తూ ఉండలేము. ఇలా డిఫరెంట్గా కూడా చేసి ఇచ్చినట్టయితేనే వాళ్ళకి కొంత కొత్తగా ఉంటుంది. తిన్నది మళ్ళీ మళ్ళీ తినకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వవచ్చు అన్నమాట. బయటి స్నాక్స్ ఐటమ్స్ ఇచ్చే బదులు ఇలా రోజు ఒకటి డిఫరెంట్గా పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చినట్టయితే హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే అండి వీడియో. బై బాయ్.